ఇక్కడ క్రమంగా సీన్ మారుతోంది. ఎవరిని ఎక్కడ ఎలా చెయ్యాలో భారతదేశానికి బాగా తెలుసు. ప్రస్తుతం చూస్తే పాకిస్తాన్ వాడు ఏమంటాడు, మాకేం సంబంధం లేదంటాడు. ఎస్, వాడికి ఏం సంబంధం లేదు. దెన్ లష్కర్ తోయిబాని మాకు అప్పచెప్పు, జైషే మహమ్మదోని మాకు అప్పచెప్పు. నీ దేశంలో తీవ్రవాదులు లేరు, వాళ్ళు కేవలం వాళ్ళ ట్రైనింగ్ ఏదో వాళ్ళు జరుపుకున్నాను, మాకు సంబంధం లేదు. మేము చెప్పిన వాళ్ళందరూ మాకు పంపించు, మేము చూసుకుంటాం వాళ్ళని. నీ దేశ పౌరుడు కాదు కదా వాడు, నీ దేశ పౌరుడేనా? మరి అట్లాంటప్పుడు వాడు తుపాకీలు తట్ట తిరుగుతాడు. నీ సైన్యం చేతిలో తుపాకు ఉండాలి, నీ పోలీస్ చేతిలో తుపాకు ఉండాలి. కానీ వాడి చేతిలో తుపాకీ ఎందుకుంది? వాడి చేతిలో బాంబు ఎందుకుంది? వాడు ఎందుకు వేరే వాళ్ళ ప్రాణాలు తీయడానికి నువ్వు అనుమతిస్తున్నావు? అంటే నువ్వు ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నావు. నీ తప్పు లేదంటే ఆ తీవ్రవాదులు మాకు వదిలే, లేదో మేము వచ్చి ఆ తీవ్రవాదుల మీద అటాక్ చేస్తాం. నువ్వు మూసుకుని కూర్చునుండు. నువ్వు పీఓకే నుంచి తీసుకుపోయి నీ ఏరియాలో పెట్టుకున్నప్పుడే కొట్టాం బాలకోట్, ఇప్పుడు కొట్టమా? ఖచ్చితంగా ద్రోహుల్ని అది అప్పగించదు. ఆ ద్రోహుల కారణంగా అక్కడ జనం చేస్తారు. ఇది రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయేది.